అండ్ ఈరోజు ఒక్కరోజు స్వీట్ క్రేవింగ్స్ ని ఆపుకుంటే రేపటి నుంచి స్వీట్స్ తినొచ్చు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ శ్రేష్ఠ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ వీడియోలో 1 వీక్ ఛాలెంజ్ తీసుకున్నాను. దట్ ఈస్ నో అవుట్ సైడ్ జంక్ ఫుడ్, నో షుగర్స్ ఫర్ స్ట్రైట్ 1 వీక్. ఓన్లీ హోమ్ కుక్డ్ ఫుడ్ అండ్ ఓన్లీ హెల్తీ ఫుడ్. ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే ఐ కంప్లీటెడ్ మై 10 days ఛాలెంజ్ అని అర్థం. ఈ వీడియోలో 10 days నేను ఏ ఫుడ్ కన్స్యూమ్ చేస్తానో అది మొత్తం చూపిస్తాను. అండ్ మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. హలో ఎవ్రీవన్, ఈ రోజు డే 1 ఆఫ్ మై స్ట్రిక్ట్ 10 days డైట్. అందరూ 45 days 75 days చేస్తారు, బట్ నాకు అంత ఓపిక లేదు. అండ్ ఫస్ట్ 10 days కరెక్ట్ గా చేసి చూడాలి అనుకుంటున్నాను. సో మార్నింగ్ లెగిసిన వెంటనే నేను 2 hours వరకు ఫోనే యూస్ చేయలేదు, సో ఏమీ రికార్డ్ చేయలేదు. అండ్ వాటర్ తాగాను, డీటాక్స్ వాటర్ మార్నింగ్. ఇది చియా సీడ్స్ వాటర్, ఈ మగ్తో ఇప్పుడు తాగాలి. అండ్ 8 almonds అండ్ ఓట్స్ ఫర్ బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు టైం 8:30 అయింది. సో బ్రేక్ఫాస్ట్ ఇది 2 liters వాటర్ తాగాలి 1 day కి. సో ఆల్రెడీ మార్నింగ్ నేను 1 liter తాగేసాను. ఈ రోజు మొత్తం నేను క్లినిక్ లో ఈ వాటర్ కంప్లీట్ చేయాలి. బట్ నో జంక్, నో షుగర్స్, నో అవుట్ సైడ్ ఫుడ్, దట్స్ ఇట్. అండ్ ఈ వీడియో నా 10 days కంప్లీట్ అయ్యాకనే పోస్ట్ చేస్తాను, ఎందుకంటే నాకు తెలుసు నేను 95% లేజీ. బట్ ఆ 5% నేను చాలా గట్టిగా అనుకుంటే మాత్రమే చేయగలను. సో 10 days చాలా గట్టిగా అనుకుంటున్నా. ఫస్ట్ డే కాబట్టి ఆ ఎంతూజియాజం, ఆ స్పిరిట్ ఉంటుంది. బట్ 10th డేకి వచ్చేసరికి ఎంత కూల్ అయిపోతుందో నాకు తెలీదు. ఈ 10 days అయ్యాక నేను ఈ వీడియో పోస్ట్ చేస్తాను. లేదు అంటే నేను అసలు పోస్టే చేయను. సో మార్నింగ్ 8:30కి బ్రేక్ఫాస్ట్ చేశాను. బ్రేక్ఫాస్ట్ లో ఏం చేశానో చూపించా కదా. 12 o'clock నుంచి ఆకలేస్తుంది. అండ్ ఇప్పుడు టైం 2:15 అవుతుంది ఇంటికి వచ్చేసరికి. ఇప్పుడు కొంచెం రైస్, ఎగ్ అండ్ డ్రై ఫ్రెష్ తింటున్నాను. అండ్ ఈ రోజు ఫైబర్ లో క్యారెట్ కీరా తినడానికి క్యారెట్ కీరా ఇంకా కొనలేదు, మార్కెట్ చేయలేదు. ఈ పక్క పోర్షన్ అంతా ఎంటీగా ఉంది. రైస్ ఇప్పుడు టైం 4:15 అవుతుంది. అండ్ నేను బటర్ మిల్క్ తాగుతున్నాను. మార్నింగ్ నుంచి ఆల్రెడీ నేను 2 liters వాటర్ కంప్లీట్ చేసేసా. నా బాటిల్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా నేను ఇది రీఫిల్ చేయట్లేదు ఈ రోజుకి. ఈ వాటర్ 750 ml అనమాట. ఇది తీసుకెళ్తున్నా క్లినిక్ కి. అండ్ ఈ రోజు నైట్ కి నేను డిన్నర్, సో అందుకే బ్లాక్ చనా మాత్రమే తీసుకెళ్తున్నా. నాకు ఆనియన్స్ ఇష్టం ఉండదు అసలు, పచ్చి ఆనియన్స్. సో సలాడ్ చేసుకుందాం అనుకున్నా. టొమాటో కూడా నేను పచ్చి తినలేను. అండ్ కీరా అండ్ క్యారెట్ మాత్రమే నేను పచ్చి తింటా. సో ఈ రోజు నైట్ కి ఎలా అయినా మార్కెట్ కంప్లీట్ చేసుకోవాలి. అండ్ ఎప్పుడు కొనేసే ఉంచుతాం అనమాట, బట్ అవి పాడైపోతాయి లాస్ట్ కి. సో అందుకే సరే ఏం కొనలేదు. సో స్టార్ట్ చేసాక అన్ని కొందాం అని చెప్పి. ఇప్పుడు టైం 6:30 అవుతుంది. సో దిస్ ఈస్ మై డిన్నర్ ఫర్ day 1. ఆకలేసినా సరే ఈ రోజు వాటర్ తో కడుపు నింపుకుంటా. అండ్ దిస్ ఈస్ ఫర్ day 1 అండ్ సీ యూ ఇన్ day 2. ఈ రోజు day 2 అండ్ ఈ రోజు నేను డీటాక్స్ వాటర్ తో స్టార్ట్ చేస్తున్నా. ఈ రోజు కొంచెం లేట్ అయిపోయింది, టైం 9 అవుతుంది. సో ఫాస్ట్ గా పూజ చేసుకుని బ్రేక్ఫాస్ట్ ఇంకా క్లినిక్ కి వెళ్ళి చేయాలి. సో ఏం చేస్తున్నాను అది కూడా చూపిస్తా. బ్రేక్ఫాస్ట్ లో నేను చీలా తింటున్నా. బేసిన్ చీలా నేనే చేసుకున్నా ఫస్ట్ టైం. ఎప్పుడు మమ్మీ ఉండేవారు, చేసేవారు, బట్ నేను ఈసారి చేసుకున్నా. అండ్ పన్నీర్ మర్చిపోయాను, పన్నీర్ ఆర్డర్ చేయలేదు. సో ఓన్లీ బేసన్, ఆనియన్, టొమాటో, చిల్లీ అండ్ సాల్ట్ అంతే. చిన్నది చేసుకున్నా, చిన్నవి 2 చేసుకున్నా. సో ఇది తినేసి, ఈ రోజు థర్స్డే కాబట్టి నేను ఇంకేం తినను. అండ్ వచ్చినప్పుడు ఫ్రూట్స్ తెచ్చుకుంటా. ఇప్పుడు బయటకి వెళ్ళాలి తినేసి. ఆల్రెడీ బయటకు వెళ్ళి వచ్చేసా, బట్ ఫ్రూట్స్ తెచ్చుకోవడం మాత్రం మర్చిపోయాను. సో అందుకే ఆల్మండ్స్ తింటున్నా. గాయస్, ఈ రోజు థర్స్డే. నేను ఆఫ్టర్నూన్ లంచ్ అయ్యాను. సో ఫాస్టింగ్ ఉంటా. సో ఈవినింగ్ నేను ఎలాగో 6 కి చేసేస్తున్నా కాబట్టి రౌండ్ బ్రెడ్ చేసుకున్నా. కొంచెం కాలిపోయింది, బట్ ఓకే, నో ప్రాబ్లం. పన్నీర్ బుర్జీ చేసుకున్నా, లాట్స్ ఆఫ్ వెజెస్. ఫస్ట్ టైం నేను కుక్ చేసుకోవడం. టైం 4:30 అయింది. 6 కల్లా లంచ్ చేస్తాను. అండ్ నిన్న కూడా ఫైబర్ తినలేదు కదా, సో క్యారెట్ కొంచెమే, కీరా కొంచెం పెద్దది కదా అని చెప్పి ఈ 2 పెట్టుకున్నా. సో ఎలానో మధ్యాహ్నం కూడా చేయలేదు కాబట్టి మధ్యాహ్నం అండ్ నైట్ ది ఒకేసారి చేసేస్తాను. నా ప్లేట్ పైన డిస్ప్లే చేస్తాను, చూసి కలర్ఫుల్ గా ఉంటుంది. కుకింగ్ చేయడం చాలా బాగుంటుంది, కానీ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే కుక్ చేయడం బాగుంటుంది. ఇంట్రెస్ట్ లేనప్పుడు కుక్ చేయడం చాలా చిరాకు. అండ్ వంటగదిలో ఉండి చూసారా చెమట్లు, అస్సలు ఉండలేకపోతున్నాను. సో దాట్స్ ఫర్ day 2. day 3 లో కలుద్దాం మళ్ళీ. వెల్కమ్ బ్యాక్ టు day 3. ఈ రోజు day 3 మార్నింగ్ నేను నిన్న నైట్ చియా సీడ్స్ అండ్ ఆల్మండ్స్ నానేయడం మర్చిపోయాను. సో మార్నింగ్ నేను ఓన్లీ ఎగ్స్ అండ్ బ్రెడ్ తింటున్నా అంతే ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి. అండ్ మధ్యలో ఆకలేస్తే క్యారెట్ అండ్ కీరా తింటా. దాట్స్ ఇట్. దిస్ ఈస్ ఫర్ లంచ్. ఇది కొంచెం రైస్, కొంచెం చికెన్ వేసుకోనండి. ఈ రోజు నైట్ డిన్నర్ కి బ్రౌన్ బ్రెడ్, కీరా అండ్ క్యారెట్. నాకు వద్దు జస్సు, నేను డైట్ లో ఉన్నాను, తినేలే. నాకు వద్దు జస్సు, నేను డైటింగ్ లో ఉన్నాను జస్సమ్మా. లేదు, నా బర్త్డే ఉంది కదా నెక్స్ట్ వీక్, అప్పుడు తింటానులే, అప్పుడు పెట్టు. ఇప్పుడు వద్దులే నాకు. నువ్వు తిని చేసమ్మా, అది మొత్తం ఐస్ క్రీమే చేసి. వద్దులే, నువ్వు తినే ఇప్పుడు నువ్వు తినే. వెల్కమ్ టు day 4. ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి క్యారెట్, కీరా, బ్రౌన్ బ్రెడ్, పీనట్ బటర్ తింటున్నా.
ఎవ్రీవన్, ఈ రోజు డే 4 అండ్ ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో నేను బేసన్ చీలా చేసుకుందాం అనుకున్నా, బట్ లెగడం లేట్ అయిపోయింది. సో నేను మార్నింగ్ బ్రౌన్ బ్రెడ్ అండ్ కీరా క్యారెట్ కొంచెం తిన్నాను. అండ్ నౌ 2 అవుతుంది టైం. అండ్ ఇది రైస్, బెండకాయ కర్రీ, పప్పు, బ్రింజల్. సో ఇది తింటున్నా ఈ రోజు లంచ్ కి. అండ్ ఈ మధ్యలో నేను అసలు జంక్ ఫుడ్, నో షుగర్స్ అన్ని కట్ చేశాను. సో చూద్దాం 10th డే రిజల్ట్ ఎలా ఉంటుందో. సో ఈ రోజు నేను డిన్నర్ కి చీలా తింటున్నా. దిస్ ఈస్ మై చీలా, నేనే ప్రిపేర్ చేసుకున్నా. బేసన్ అండ్ పన్నీర్ అండ్ వెజిటేబుల్స్ అండ్ బటర్ మిల్క్ అండ్ కర్డ్. హే గైస్, ఈ రోజు 5th డే అండ్ ఈ రోజు సండే. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నిన్న నైట్ చీలా చేసుకున్నా, బట్ చీలా బ్యాటర్ ఇంకా ఉంది, అది చేసుకుందాం అనుకున్నా. బట్ ఇప్పుడు కొన్ని టెస్ట్ చేసుకోవాల్సి ఉండే, సో టైం అయిపోయింది. సో అందుకు నేను ఓట్స్ తెచ్చేసుకున్నా. సండే కాబట్టి లంచ్ లో ఎలానో నాన్ వెజ్, ఫిష్ అండ్ రైస్ తింటున్నా. ఈవినింగ్ డిన్నర్ కి ఎలానో నిన్న బేసన్ బ్యాటర్ మిగిలింది కదా, అదే చీలా చేసుకున్నాను. అండ్ ఎవరికైనా రెసిపీ కావాలి అంటే కామెంట్ చేస్తే నేను రెసిపీ కూడా చెప్తాను. ఎవ్రీవన్, ఈ రోజు డే 6 అండ్ ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. మార్నింగ్ నేను ఆల్రెడీ డీటాక్స్ వాటర్ తాగాను. ఇది ఓట్స్, ఈ బౌల్ తో కొంచెం ఓట్స్ తింటున్నా. అండ్ దీస్ ఆర్ మై ఆల్మండ్ ఫర్ డే. డేలో ఈ 2 లీటర్స్ వాటర్ తాగాలి. అండ్ మధ్యలో నాకు 11-12 o'clock ఆకలి వేస్తుంది కాబట్టి క్యారెట్ కీరా పెట్టుకుంటా. నా ఆకలి కూడా తీరిపోతుంది, ఇంకా అదర్ స్నాకింగ్ ఏం చేయకుండా. అండ్ 5 days నేను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాను. అందుకే నిన్న 1 piece ఆఫ్ మ్యాంగో తిన్నా. డాడీ నిన్న మ్యాంగోస్ తెస్తే చాలా స్వీట్ గా అనిపించింది, ఎందుకంటే 1 week 5 days నుంచి నేను స్వీట్స్ ఏం తినలేదు కాబట్టి తిందాం అనిపించింది ఇంకా. బట్ వద్దు అని ఆపేసా అక్కడే 1 piece తిని. ఇంకొక 5 days తర్వాత మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే వరకు చేద్దాము. సాటర్డే, సండే చీట్ డే. ఎవరైనా 1 day పెట్టుకుంటారు చీట్ డే, నేను 2 days పెట్టుకుంటాను. సీ యూ ఇన్ లంచ్, బై. ఈ రోజు లంచ్ కి డ్రమ్ స్టిక్, క్యాష్యూ అండ్ రైస్ తింటున్నా. నేను గ్రీన్ టీ తాగుతున్నా, చూస్తారా. టుడే ఐ హావ్ ఓన్లీ క్యారెట్స్. సో ఇప్పుడు ఆకలి వేస్తుంది నాకు, సో క్యారెట్స్ మాత్రమే తింటున్నా. ఓన్లీ రైట్ నౌ టైమ్ ఈస్ 6 o'clock, 6 PM. అండ్ నాకు చాలా ఆకలి వేస్తుంది. పొద్దున్న నుంచి కొంచెం ఫుడ్ తోనే సర్వైవ్ అవుతున్నాను కాబట్టి టుడేస్ మై డిన్నర్ ఈస్, ఇందాకే క్యారెట్ తిన్నాను. సో దిస్ ఈస్ లీచీ యోగర్ట్. ఫర్ టుడేస్ నైట్ మై డిన్నర్ ఈస్ మల్టీగ్రెయిన్ బ్రెడ్. ఈ రోజు బ్రౌన్ బ్రెడ్ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. సో మల్టీగ్రెయిన్ బ్రెడ్ అండ్ పీనట్ బటర్ 2 spoons అంతే. డే 7 బ్రేక్ఫాస్ట్ కి ఎగ్ రోల్ చేసుకున్నాను. I'm having chicken pulav and egg. Today is 8th day and my breakfast is only oats and milk. Welcome to day 9. And ఈ రోజు మార్నింగ్ నేను ఇడ్లీ తిన్నా. అండ్ ఈ రోజు థర్స్డే, సో మార్నింగ్ 2 ఇడ్లీస్ తిన్నాను విత్ కోకోనట్ చట్నీ. అండ్ ఈ రోజు నేను థర్స్డే కాబట్టి ఏం తిన్నా కాబట్టి దిస్ ఇస్ ఆరెంజ్ జ్యూస్. డైరెక్ట్ గా చేసి పెట్టారు మమ్మీ. అండ్ షుగర్ లేకుండా డైరెక్ట్ ఆరెంజ్ జ్యూస్ కన్జ్యూమ్ చేస్తున్నా మధ్యాహ్నంకి. అండ్ నైట్ ఐ థింక్ ఐ లీడ్ బ్రౌన్ బ్రెడ్, అది చూపిస్తా. అండ్ సక్సెస్ఫుల్ గా డే 9 కి వచ్చేసాం. ఇంకొక రోజు ఉంటే మన ఛాలెంజ్ కంప్లీట్ అయిపోతుంది. డే 7 అండ్ 8 కొంచెం బిజీగా ఉండే, సో షూట్ చేయలేదు ఏం తిన్నాను అనేది, బట్ ఇంట్లో ఫుడ్ తిన్నాను. డే 9కి వచ్చేసరికి షుగర్ క్రేవింగ్స్ ఎలా ఉన్నాయి అంటే పంచదార చూసినా సరే తినేయాలి అనిపిస్తుంది. ఇంట్లో ఆల్రెడీ స్వీట్స్ ఉన్నాయి, సో ఎలా ఆపుకుంటున్నాను నన్ను నేను అని నాకే తెలుసు. సో ఇంకా రేపు ఒక్కరోజు అయిపోతే సాటర్డే ఐ విల్ ఈట్ షుగర్స్. ఇది నా నైట్ డిన్నర్, మల్టీగ్రెయిన్ బ్రెడ్ అండ్ పీనట్ బటర్. ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు 10th డే ఆఫ్ మై ఛాలెంజ్. అండ్ ఈ రోజు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ఓట్స్ తింటున్నా. అండ్ సక్సెస్ఫుల్లీ నేను 10th డేకి వచ్చేసాను. అండ్ ఈ రోజు ఒక్కరోజు స్వీట్ క్రేవింగ్స్ ని ఆపుకుంటే రేపటి నుంచి స్వీట్స్ తినచ్చు. ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ టుమారో. అండ్ దిస్ ఈస్ హౌ మై ఓట్స్ లుక్ లైక్. అండ్ నాకు ఓవర్ నైట్ సోక్ చేసిన ఓట్స్, ఓన్లీ రోల్డ్ ఓట్స్ అయితే ఓవర్ నైట్ సోక్ చేస్తా, బట్ ఇది ఓట్స్, డ్రై ఫ్రూట్స్ అన్ని మిక్స్ అయింది కాబట్టి ఓవర్ నైట్ సోక్ చేయను నేను. ఓన్లీ 1 hour బిఫోర్ ఈటింగ్ సోక్ చేస్తా. సీ యూ ఇన్ లంచ్. టమాటో రైస్ అండ్ తోటకూర పెసరపప్పు కర్రీ. 10 days ఛాలెంజ్ లో నా లాస్ట్ మీల్ వచ్చేసి బ్రెడ్ అండ్ ఆమ్లెట్. బ్రెడ్ ఆమ్లెట్ అనొచ్చు కానీ ఇది బ్రెడ్ ఆమ్లెట్ కాదు. బ్రెడ్ వేరేగా సెపరేట్ గా అండ్ ఆమ్లెట్ సెపరేట్ గా. బ్రెడ్ చాలా మాడిపోయింది. అండ్ వెయిట్ లాస్ డిఫరెన్స్ చెప్పలేను, వెయిట్ లాస్ కోసం చేయలేదు, నేను కన్సిస్టెన్సీ కోసం మాత్రమే చేశాను. అండ్ ఇది నా 10 days ఫుడ్ ఛాలెంజ్. నెక్స్ట్ ఏదైనా ఛాలెంజ్ చేయాలి అనుకుంటున్నారా అయితే కామెంట్ చేయండి. మీరు చెప్పకపోయినా నేను ఏదో ఒకటి చేస్తాను అనుకోండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఇక్కడ వరకు వచ్చారు కాబట్టి. నెక్స్ట్ వీడియో వచ్చేంత వరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై అండ్ కీప్ స్మైలింగ్ ఆల్వేస్.